వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజికొట్టి 123. ఇది శ్రీ శక్తేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. ఇది మన భీమవరం నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. దీని పేరు ఊరి పేరు వచ్చేసి ఎల్లమద్దూరు అంటారు. ఇది పురాణత టెంపుల్ అండి. మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది. మనకి పక్కనే కోనేరు కూడా ఉంటుంది. కానీ స్వామివారు చాలా పురాణత ఆలయం కాబట్టి పురాణత ఆలయంలో దర్శించుకోవడం అన్నది ఒక అదృష్టం అని నేను అనుకుంటాను. అలా మా ఊళ్ళం దర్శనం అయిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి మనం లోపలికి వెళ్ళే ముందు పక్కన కోనేరు ఉంది కాబట్టి మనం కోనేరులో దిగి అక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. కానీ ఆయనకి ఏంటంటే ఆ నీళ్ళతోనే స్వామివారికి ప్రసాదం వండితే ఉడుకుతుందంటండి. వేరే నీళ్ళేసి వండినా కూడా ఉడకదంట. అంత శక్తివంతంగా అనుకుంటారు ఈ కోనేరుకి కూడా. ఇది వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఎల్లమద్దూరు గ్రామంలో ఉంది. ఈ మహాన్నత దేవాలయం ఇక్కడ పరమశివుడు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటూ పార్వతీదేవి కుమారస్వామి చంటి పిల్లాడి రూపం వడిలో పడుకోబెట్టుకుని ఒక పానమఠం మీద దర్శనమిస్తారు. దీనిని శక్తేశ్వర ఆలయం అంటారు. ఈ ఆలయం దర్శనం వల్ల దీర్ఘకాల రోగాలు తగ్గుతాయి అని చెప్పారు. అంత శక్తి ఉంది. ఇంకా దీనికి పురాణం చాలా ఉందండి. ఇది యముడికి సంబంధించి మ్యాటర్ కూడా ఉంది. అంటే అదంతా చెప్తే వీడియో బాగా లాగ్ అయిపోతుంది కాబట్టి ముఖ్యమైనదే చెప్తున్నాము. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే మనం భీమవరం వెళ్ళినప్పుడు కంపల్సరీ దర్శించుకోవాల్సిన స్వామివారి దేవాలయం అండి. తర్వాత మేము అలా వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శనం అయిన తర్వాత ముత్యాలపల్లి అనే ఊరు కూడా మనకి అక్కడ ఉందండి. అక్కడే బండి ముత్యాల తల్లి అని అంటారు. కానీ ఆవిడ కూడా చాలా శక్తివంతమైన, చూడండి టెంపుల్ చుట్టూ షాపులు చాలా ప్లేస్ చాలా ఉంది. కానీ అక్కడ ఆ రోజు మధ్యాహ్నం అవడం వల్ల కొంచెం ఖాళీగా ఉంది. తర్వాత అక్కడ మేము అడిగితే అమ్మవారు చాలా ప్రబలమండి. కానీ లోపల తాడి చెట్టు దగ్గరే అమ్మవారు ఉంటారు. అదే అమ్మవారండి. చాలా బాగుంది. అక్కడ ఏమనుకుంటే అవి జరుగుతాయంటే ఇంకా అమ్మవారు ఇలా ఉంటుంది. అక్కడ ఒక ఆయన చెప్తుంటే చూస్తున్నాం అనమాట. కానీ అక్కడ మేకలు కానీ కోడిలు అన్నీ కోసుకుంటే అసలు ఏమనుకుంటే అది జరుగుతుంది. అంత శక్తిమైన అమ్మవారండి. మీరు కూడా దండం పెట్టుకోండి అని పక్కన ఆ ఊర్లో ఆయన చెప్పారు. అలా అది దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని అమ్మవారిని చూసిన తర్వాత అక్కడే పేరుపల్లి బీచ్ ఉంది. అక్కడ చూసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. అసలు స్వామివారు అమ్మవారు అన్నది చాలా బాగా అనిపించింది మనసుకి. అలా చూస్తూ బీచ్కి కూడా వెళ్ళాము, దగ్గరే అంటే ఇంకా అవన్నీ చూసుకొని వచ్చాము. మర్చిపోకుండా అందరూ వెళ్ళినప్పుడు మాత్రం ఈ శ్రీ శక్తేశ్వర స్వామివారిని మాత్రం దర్శించుకోండి. ఎందుకంటే తలకిందులుగా ఉన్న స్వామివారు యోగా తపస్సులో కానీ చూడవలసిన టెంపుల్ అండి, మర్చిపోవద్దు.